ప్రశాంత్ వర్మ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత 2 నెలలుగా సినీ లవర్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ మూమెంట్‌ను మొదలుపెట్టేశారు. 'హనుమాన్' ఈ సినిమా రిలీజ్ నుంచి ప్రేక్షకులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ మూమెంట్ ఏంటనుకుంటున్నారా? అదే 'జై హనుమాన్' మూవీ షూటింగ్. ఇక 'హనుమాన్'కు సీక్వెల్‌గా 'జై హనుమాన్' అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ ఆ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో హనుమాన్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నాడని తెలుస్తోంది. చిరంజీవికి హనుమంతుడు అంటే చాలా భక్తి. అందుకే ఈ పాత్రను చేయడానికి చిరు ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకి బ్యాక్ టు మై హ్యాపీనెస్ బాబు రెడీ బాబు అంటూ రాసుకొచ్చాడు. దీంతో జై హనుమాన్ షూటింగ్ మొదలు పెట్టేశాడు అని అంటున్నారు ఆడియన్స్. అయితే ఈ వర్క్ జై హనుమాన్ కి సంబంధించిందా లేక ఆయన తీసుకున్న తర్వాత సూపర్ హీరో మూవీ అదిరాకి సంబంధించిందా లేదా ఏమైనా యాడ్ షూటా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్య హనుమాన్ 50 డేస్ వేడుకల్లో త్వరలో జై హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన పని మొదలు పెట్టేశాడు ప్రశాంత్ అని అనుకుంటున్నారు. ఇక జై హనుమాన్ ఫస్ట్ లుక్ శ్రీరామనవమికి విడుదల చేస్తారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఈ షూట్ మొదలు పెట్టేశాడని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. జై హనుమాన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలై వారాలు గడుస్తున్నా థియేటర్స్ లో ఆదరణ బలంగా ఉంది. ఇక ఓటీటీకి విడుదలకు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఓటీటీ కన్నా ముందుగా టీవీలో ప్రసారం కాబోతోంది ఈ సినిమా. మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు లవర్స్ సినీ ప్లస్ ఛానల్లో జియో సినిమాలో కేవలం హిందీలో టెలికాస్ట్ అవుతోంది. ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ దాన్ని ట్విట్టర్ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లయింది. మరి జై హనుమాన్ ఎప్పుడు వస్తుందో, ఇక అందులో టాలీవుడ్ స్టార్లు ఉంటారా లేదా అన్నది చూడాలి.